నమస్తే. మనసుతో వచ్చే మధురమైన కార్యక్రమం మధురములకు మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. మరి ప్రతిరోజు మీకోసం సరికొత్త స్వీట్లను పరిచయం చేస్తూ ఉంటా. మీరు కూడా వెంటనే నేర్చుకుని టేస్ట్ చేస్తూ ఉండండి. అందులో భాగంగా ఈ రోజు నేను మీకోసం ఏ స్వీట్ తీసుకొచ్చాను అనుకుంటున్నారా? చాలా బాగుంటుందండి. మరి అందుకే దాని పేరు కూడా ఇప్పుడే చెప్పేస్తున్నా. ఏంటో తెలుసా? కొబ్బరి సంత్ర లడ్డు. కొబ్బరి సంత్ర లడ్డు నేర్చుకునేందుకు మీరంతా ఇంట్రెస్ట్ గా ఎదురు చూస్తున్నారని నాకు తెలుసు. ముందైతే నేను స్టవ్ ఆన్ చేస్తున్నా. స్టవ్ ఆన్ చేసి లడ్డు అన్నాం కాబట్టి మనకి కొంచెం పంచదార అలానే పాకం పట్టుకుంటాం కదా, అలానే కొంచెం ఇందులో లడ్డుకు సరిపడా అంటే మనం ఎంత కొబ్బరి పొడి తీసుకుంటున్నామో దానికి తగ్గట్టుగా పంచదార వేసేసి లైట్ గా పాకం పడతాం. జస్ట్ అది కరిగే వరకు వేసాను. మనకైతే కొంచెం పాకం రావాలి. ఇది పాకం వస్తూ ఉంటుంది. ఈలోగా మనం ఏం చేద్దామంటే, కొబ్బరి లడ్డూలు అందరికీ తెలిసినవే, రెగ్యులర్ గా చేసుకుంటూ ఉంటారు. అలానే మనం ఇది వరకు కూడా నేను మీకు చాలా వెరైటీస్ లడ్డూలు నేర్పించేశాను. ఇంకాస్త వెరైటీగా ఏం చేయొచ్చు, మా ప్రేక్షకులు ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని కోరుకు ఉంటారు. మరి అలాంటప్పుడు నేను ఇంకాస్త కొత్తగా ఏం చేస్తే బాగుంటుందని ఆలోచిస్తే వెంటనే థాట్ వచ్చేసిందండి. ఒక దగ్గర నేనైతే టేస్ట్ చేశాను ఈ ఫ్లేవర్ ని. అప్పుడు అనుకున్నా దీంట్లో ఏం మిక్స్ చేశారబ్బా అనేసి. వెంటనే గ్రహించేస్తాను కదా, ఇంటెలిజెంట్ ఫెలో. అది మీకు తెలియదు, నాకు మాత్రమే తెలిసింది. సో అందుకే దాంట్లో ఆరెంజ్ యూజ్ చేశారండి. అందుకే ఈ లడ్డూలో కూడా నేను ఆరెంజ్ ని యూజ్ చేసి సరికొత్త ఫ్లేవర్ ని యాడ్ చేశాను అన్నట్టు. ఇప్పుడు దీన్ని మనం కట్ చేసేసుకుందాం. లడ్డూల్లో ఆరెంజా ఎలా ఉంటుంది అని మీకు డౌట్ వచ్చింది కదా, కానీ తిన్నాక మాత్రం అలా అనుకోరండి. ఎలా వచ్చిందో ఈ ఫ్లేవర్ అని ఆలోచిస్తారు. దీన్ని జ్యూస్ తీస్తున్నా. ఇలాగా మనకి పాకం కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ స్కూల్స్ అన్ని స్టార్ట్ అయిపోయినాయి. ఇంకా పిల్లలంతా హడావిడిగా స్కూల్ కి వెళ్తూ ఉంటారు. మరి మార్నింగ్ వాళ్ళకి కొత్తగా టిఫిన్స్ చేయాలి, అలానే లంచ్ లో కొత్తగా పెట్టాలి. మళ్ళీ ఈవినింగ్ రాగానే స్నాక్స్ కూడా కొత్తగా కావాలి. రెగ్యులర్ గా ఒకటి ఇస్తే బోర్ అయిపోతారు కదా. అందుకే లడ్డూలో కూడా కాస్త వెరైటీగా ఈ విధంగా చేస్తే బాగుంటుందని నాకు ఆలోచన వచ్చింది. మీ ముందు తీసుకొచ్చేసా. సో ఇది చాలా బాగుంటుంది. పిల్లలకి సాయంత్రం రాగానే ఇలాంటిది ఇచ్చారనుకోండి, ఫ్లేవర్ కోసమైనా తింటారండి. కొబ్బరి కూడా హెల్త్ కి చాలా మంచిది కదా. ఎప్పుడు హాటే కాదండి, స్వీట్ లో కూడా సరికొత్త వెరైటీస్ ని ట్రై చేసినప్పుడే దాని టేస్ట్ కూడా మనం ఎంజాయ్ చేసి ఇంకాస్త ఎక్కువగా అలవాటు పడతాం. అలానే ఇంకాస్త ఎక్కువ వెరైటీస్ చేసుకునేందుకు కూడా వీలుంటుంది. ఏదైనా ఇష్టం ఉంటే కష్టం ఉండదు అంటారు. ముందుగా ఇష్టపడాలి. ఇష్టపడితేనే ఎంత కష్టమైనా ఈజీగా చేసేస్తూ ఉంటాం. సో జ్యూస్ అయితే టకటక తీసేసుకున్నాం. మాటల్లోనే మాట్లాడుతూ చేస్తూ ఉంటే పనికి టైమే తెలియదండి. సో జ్యూస్ ని తీసేసి నేను ఈ బౌల్లో వేసేస్తున్నా. ఓకే, మనకి ఎంత సరిపోతుందో అంత వేసేసుకుందాం. ఇప్పుడైతే చూసారా, ఇదంతా కరుగుతుంది. స్వీట్ షాప్ లో చూడంగానే లడ్డూలు, బేషన్ లడ్డు లేకుంటే బూందీ లడ్డు, ఇలా వెరైటీ లడ్డూలు మనకి నోరూరుస్తూ ఉంటాయి. లడ్డూలు తినేందుకు కూడా అంతమంది ఇష్టపడుతూ ఉంటారు. కొబ్బరి లడ్డు కూడా ఇంట్లో ఎక్కువగా మనం తయారు చేస్తూ ఉంటాం. అలా కాకుండా ఈ రోజు నేను ఈ సంత్రాలు మిక్స్ చేసి నేర్పిస్తున్నా. ఎక్కువ టైం అవసరం లేదు, అలా అని ఎక్కువ ఇంగ్రీడియంట్స్ తో పని ఉందేమో కష్టమేమో అనుకునేరు. అది కూడా లేదండి. మన మధురములు మీకోసం ఎక్కువగా ఆలోచిస్తూ తక్కువ టైంలో ఏవైతే హెల్దీగా అది త్వరగా అయిపోయే ఐటమ్స్ నే మీ ముందుకు తీసుకొస్తుంది. సో చూసారా, ఇప్పుడైతే మనకి జ్యూస్ తీసుకునేలోగా పాకం కూడా వచ్చేసింది. మరీ ఎక్కువ అవసరం లేదు. ఇలాంటి లడ్డూలు తయారు చేసుకునేటప్పుడు మనకి పాకం మాత్రం చక్కగా చూసుకోవాలి. ఏ మాత్రం ఇటు అటైనా మన లడ్డు అనేది రాదు. సో ఇందులో కొబ్బరి పొడి వేస్తున్నా. చూసుకుంటూ కలుపుకుందాం. ఇందులో క్వాంటిటీస్ అనేది చాలా ఇంపార్టెంట్. కరెక్ట్ గా తీసుకుంటేనే మనం చేసుకునే ఏదైనాను కరెక్ట్ గా సెట్ అవుతుంది. సో చూసారా, మనం వేసుకునే కొబ్బరి మొత్తంగా ఇందులో పొడిగా అయిపోయింది. అంటే ఇందులో మిక్స్ అయిపోయింది. కానీ మనకి ఇలా వస్తే ఉండొచ్చేస్తుంది. కానీ మనం ఏమన్నాం, కొబ్బరి సంత్రా లడ్డు అన్నాం కాబట్టి ఈ టైంలో కరెక్ట్ గా ఇలా పొడిగా వచ్చేటప్పుడు దీంట్లో
సంత్రా జ్యూస్ ని యాడ్ చేసుకోవాలి. సంత్రా జ్యూస్ వేయంగానే కలర్ కాస్త చేంజ్ అయింది చూసారా. ఇంకా కరెక్ట్ గా ఒక పండు జ్యూస్ తీసుకున్నాం కాబట్టి టోటల్ గా ఒకటి వేసేసుకున్నాం. ఆల్రెడీ పాకం వచ్చేసింది కాబట్టి ఎండింగ్ లో పొడి పొడిగా అయ్యేటప్పుడు ఈ ఆరెంజ్ జ్యూస్ ని మనం యాడ్ చేసుకున్నాం. సో చూసారా, ఈ ఆరెంజ్ జ్యూస్ మొత్తంగా పీల్ చేసుకుంది. కాకపోతే ఇంకాస్త దగ్గర అవ్వాలి, ఎందుకంటే మనం లడ్డు అన్నాం కదా, కొంచెం మొత్తంగా పీల్చుకుంటేనే మనం లడ్డు చుట్టుకునేందుకు వీలుగా వస్తుంది. సో ఇప్పుడే మనం కాస్త యాలకుల పొడి, మరి లడ్డు అన్నాం కదా, ఇలాంటివన్నీ వేసుకుంటేనే ఫ్లేవర్ బాగుంటుంది. కాస్త యాలకుల పొడి, అలానే నెయ్యి ఫ్లేవర్కి తగ్గట్టు నేనైతే ఒక 2 స్పూన్స్ యాడ్ చేశాను. ఆహాహా, ఆరెంజ్ ఆ ఫ్లేవర్, అలానే ఎండింగ్ లో వేసుకునే గీ, నెక్స్ట్ యాలకుల పొడి, ఈ స్మెల్ అంతా ఓ డిఫరెంట్ ఫ్లేవర్ ని తీసుకొస్తుందండి మన లడ్డుకి. సో చూసారా, వేసుకున్నవన్నా మొత్తంగా ఇందులో కలిసిపోయి ఇప్పుడు ఏంటంటే దగ్గర పడిపోయినట్టే అండి, లడ్డు పరిమాణం వచ్చేస్తుంది. ఇప్పుడు నేను స్టవ్ ని ఆఫ్ చేసేస్తున్నా. మరి ఇప్పుడు ఏం చేయాలి, ఇది కాస్త చల్లగా అవ్వాలి కదా. మన కొబ్బరి సంత్రా లడ్డు చల్లగా అయిపోయిందండి. ఇప్పుడు చక్కగా మనం లడ్డు లాగా చుట్టేసుకుందాం. ప్లేట్ తెస్తున్నా. మరీ చల్లగా వద్దు, అలానే మరీ వేడిగా కాదు, జస్ట్ గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది. సో చూసారా, ఇలా అన్నట్టు. సంత్రా వేసుకుంటే ఎలా వస్తుందో అనేది మీకు కొంచెం భయం ఉండాలి కదా. ఆ భయం లేకుండా ఇప్పుడు మీకు అర్థమైపోయిందా ఎలా వస్తుందో? అవుట్పుట్ చూసాక మీకు అర్థమైపోతుంది ఆటోమేటిక్ గా ఎలా వస్తుందో, ఎలా ఉంటుందో అనేసి. చూసారా, ఈ విధంగా లడ్డూలాగా చుట్టుకున్నాక ఫైనల్ గా మనం ఏం చేద్దాం, కొబ్బరిలో డిప్ చేద్దాం. చాలా బాగుంటుంది కదా. కొబ్బరి కూడా ఇక్కడే ఉంది. ఇప్పుడు దీన్ని ఏం చేస్తానంటే కాస్త డిజైనింగ్. వావ్, చూసారా భలే ఉంది కదా. ఇప్పుడు సెంటర్ లో జస్ట్ ఇలా పెట్టాను అంతే. పైన పిస్తా. వావ్, చూసారా ఎంత లుక్ వచ్చేసింది, ఎంత అందంగా తయారైంది. మరి ఇదేనండి మన మధురములు మీకు సరికొత్తగా నేర్పిస్తున్న వెరైటీ లడ్డు. ఇప్పుడు దీన్ని ప్లేట్ లో పెట్టేస్తున్నా. చూసారా, స్వీట్ షాప్ లో కూడా మీకు ఇంత అందంగా కనిపిస్తుందా? కనిపించిన టేస్ట్ గా ఉంటుందా? ఉండదు కదా. అదే మరి మీకోసం ఎంతో టేస్టీగా రెడీ చేస్తున్నా మన ఈ కొబ్బరి సంత్రా లడ్డు రెడీ అయిపోతుంది. నేనైతే ఈ విధంగా అన్ని రెడీ చేసుకుని ప్లేట్ లో పెట్టేసుకుంటా. చాలా తొందరగా అయిపోతుంది, అలానే ఎంతో టేస్టీగా. కలర్ కూడా గమనించినట్లయితే లైట్ మనకి ఎల్లోయిష్ కలర్ వచ్చింది. ఎందుకు అంటే ఇందులో మనం సంత్రా యాడ్ చేసాం కదా. సంత్రా వేస్తే ఎలా వస్తుంది, లడ్డు చుట్టుకునేందుకు వస్తుందా రాదా అనేది లైట్ గా మీ మనసులో ఎక్కడో ఒక చోట భయం ఉండాలి కదా, ఉండే ఉంటుంది. ఆ భయం కాస్త పోయింది కదా. ఇలా ఫినిషింగ్ ఇచ్చేసి లైట్ గా ఆ ఇంప్రెషన్ ఇచ్చినట్లు ఉంటుంది. మనకి ఆ లుక్ కూడా చాలా బాగుంటుంది. ఫైనల్ గా సర్వింగ్ ప్లేట్ లోకి షిఫ్ట్ చేసుకుందాం. వావ్, వావ్, చూస్తుంటే ఎలా అనిపిస్తుంది చెప్పండి. సంత్రా పండు ఒలిసి తను మనకు లోపల ఉండే తొళ్ళు ఎలా ఉంటాయో అలా అనిపిస్తుంది కదా. సేమ్ అదే మరి చిన్న ఇంప్రెషన్ చూడడం వల్ల ఇంత లుక్ వచ్చింది అంటే మరి టేస్ట్ చేస్తే ఎలా ఉంటుందో ఇంకా నేనైతే చెప్పనక్కర్లేదు. చూస్తూనే నాకు నోరు ఊరిపోతుందండి. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే టేస్ట్ చెప్పేస్తా ఎలా ఉందో. టేస్ట్ అయితే అదుర్సని నాకు ముందే తెలుసండి, ఎందుకంటే ఆల్రెడీ నేను టేస్ట్ చేసి మీకు పరిచయం చేస్తున్నాగా. ఓకే, ఇలాంటి టేస్ట్ ని మీరు ఇప్పటి వరకు ఎంజాయ్ చేస్తుంటారండి. అంత 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 బాగుంది. అబ్బా, తింటూ ఉంటే అలా మొత్తంగా తినేయాలనిపిస్తుంది. ఇంకా ఏ మాత్రం డౌట్ లేదండి, ఇది మిస్ అయ్యారంటే మీరు లైఫ్ లో మంచి స్వీట్ ని మిస్ అయినట్లే ఖచ్చితంగా చెప్పగలను. మరి మిస్ అవ్వకూడదు అంటే దీన్ని తయారు చేసుకునే విధానం, కావలసిన పదార్థాలు మరొకసారి చెప్తా, నోట్ చేసుకోండి. కొబ్బరి సంత్రా లడ్డుకు కావలసిన పదార్థాలు: ఆరెంజ్, పంచదార, కొబ్బరి పొడి, యాలకుల పొడి, నెయ్యి. తయారు చేసుకునే విధానం:
ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి 1/2 కప్పు పంచదార, కొన్ని నీళ్లు వేసి కరిగిస్తూ పాకానికి పెట్టుకోవాలి. ఈ లోపు ఆరెంజ్ జ్యూస్ తీసి పక్కన పెట్టుకోవాలి. పాకం దగ్గర పడేటప్పుడు పాకంలో కొబ్బరి పొడి వేసి కలుపుకున్నాక చివరిగా ముందు తీసి పెట్టుకున్న ఆరెంజ్ జ్యూస్ వేసి తిరిగి కలుపుకుంటూ కాస్త యాలకుల పొడి, 2 స్పూన్ల నెయ్యి వేసి బాగా కలుపుకొని చల్లార్చుకోవాలి. కొంచెం చల్లారాక లడ్డూల్లా చుట్టుకుని కొబ్బరి పొడిలో అద్దుకుని పిస్తా ముక్కలు పెట్టి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేయాలి. అంతే, ఎంతో మధురమైన కొబ్బరి సంత్రా లడ్డు రెడీ. ఈ ప్రోగ్రామ్ ని మీరు మిస్ అయ్యారా? మళ్ళీ యూట్యూబ్ లో చూడాలనుకుంటున్నారా? అయితే www.youtube.com/etv అభిరుచిలో చూడండి. అలానే ఫేస్బుక్ లో చూడాలనుకుంటున్నారా? అయితే www.facebook.com/etv అభిరుచిలో వీక్షించండి. చూసారు కదండి, లడ్డూల్లో ఇది వరకు నేను మీకు చాలా వెరైటీస్ ని పరిచయం చేశాను. మరి ఈ రోజు ఇంకా కాస్త డిఫరెంట్ గా పరిచయం చేసిన ఈ కొబ్బరి సంత్రా లడ్డు అయితే టేస్ట్ లో అయితే చాలా 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 బాగుందండి. మరి అందుకే చెప్పాను, ఎప్పటికప్పుడు నేను పరిచయం చేసే స్వీట్లను మీరు కూడా ట్రై చేస్తేనే ఈ టేస్ట్ కూడా మీరు ఎంజాయ్ చేసేది అని. మరి మిస్ కాకుండా మీరు కూడా ఫాలో అవుతారు కదా. ఇది వాటి మధురములు స్వీట్ ఇండియా. రేపటి మధురములు స్వీట్ ఇండియాలో మరో సరికొత్త స్వీట్ తో మిమ్మల్ని మళ్ళీ కలుస్తా. అంతవరకు చూస్తుండండి మధురములు. దిస్ ఇస్ లహరిక. నమస్తే.